మరొకసారి ఈ మందిరంలో పరిచర్య చేసే భాగ్యము దేవుడిచ్చాడు. పెద్దలు క్రీస్తు ప్రేమను బట్టి ఆహ్వానించారు. దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. పెద్దలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ కూడికల్లో అనుభవం కలిగిన దాసులు చక్కటి ఉపదేశాలు అందిస్తూ ఉండగా వారితో కలిసి నా వంతుగా దేవుడు నా యందు ఉంచిన వాక్యాన్ని మీకు అందించే కృప నాకును దొరికినందుకు ప్రభువుకు స్తోత్రాలు. ఉదయం నుండి ఇంతవరకు నేను కూడా పాటలు వింటూ ఉన్నాను. ఆ పై గదిలో నన్నుంచారు. 2 ధ్యానాలు వినగలిగాను. నేను కూడా వింటూ మరికొన్ని విషయాలు నేర్చుకొని కూర్చుకొని నింపుకొని వెళ్ళే అవకాశం ఈ కూడికల్లో దొరికింది. అందును బట్టి స్తోత్రాలు. ప్రసంగికులు ఒకరి వెంట ఒకరు మారుతూ ఉన్నారు, కానీ ప్రేక్షకులు మాత్రం మారడం లేదు. ప్రసంగం తర్వాత ప్రసంగం తర్వాత ప్రసంగం. ఈ కూడికల్లో మరి అది మీకు భారము అనిపించకుండా ఎప్పటికప్పుడు విన్నదాన్ని భద్రం చేసుకుంటూ వినవలసిన దాన్ని స్వీకరించుటకు సిద్ధ మనస్సు కలిగి ఉంటే మంచిది. ఇలాంటి అవకాశాలు తక్కువగా వస్తుంటాయి గనుక సమకూర్చుకోవడం మంచిది. ఈ కూడికల్లో నా వంతుగా 4 ధ్యానాలు ఉంటాయని పెద్దలు పాల్ రెడ్డి గారు చెప్పారు. ఈ 4 ధ్యానాలు ఈ 2 రోజుల్లో నా వంతుగా ప్రార్థన చేస్తూ ఉండగా ప్రభు నా హృదయంలో ఒక అంశమును సిద్ధపరిచాడు, స్థిరపరిచాడు. ఆ అంశం మీదనే ఈ 4 ధ్యానాలు పరిశుద్ధాత్మ సహాయంతో మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను. ఆ అంశం పేరు బేతనియా. చెప్పండి, బేతనియా. అప్పుడప్పుడు పలుకుతూ ఉంటే జ్ఞాపకం ఉంటుంది. చెప్పండి, మన అంశం ఏంటి? బేతనియా. అదే అంశం మీద ఒక 4 పాఠాలు. ఈ బేతనియ గురించి మీరు చాలాసార్లు విని ఉండొచ్చు. అయితే దేవుని గొప్పతనం ఏంటంటే ఒక్కొక్క దాసుని ద్వారా ఓ ప్రత్యేక కోణములో దేవుడు మనల్ని సంధిస్తూ ఉంటాడు గనుక, దేవుని వాక్యం నిత్య నూతనమైనది గనుక, మరి ఈ కూడికల్లో ఈ అంశం మీద నూతనంగా ప్రభు మనల్ని దర్శించాలని ఆశపడదాం. బేతనియా అనే అంశంలో మొదటి పాఠం. బేతనియా ఆతిథ్య స్థలము. చెప్పండి, మొదటి పాఠం పేరు బేతనియా ఆతిథ్య స్థలం. వింటూ రాసుకుంటూ ఉంటే బాగా గుర్తుండిపోతుంది.
మనంశం బేతనియ. అందులో మొదటి పాఠం బేతనియ. చెప్పండి. ఆతిథ్య స్థలం. అందుకు సహాయంగా లూకా సువార్త 10వ అధ్యాయము 38 నుండి 42 వచనాల వరకున్న వాక్య భాగాన్ని తీసి ఉంచండి. మనం చిన్న ప్రార్థన మరొకసారి చేసుకొని ధ్యానంలోనికి వెళ్దాం. నాకు ఇవ్వబడిన సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. తరువాత మరొక ధ్యానం ఉందని పెద్దలు చెప్పారు. అది కూడా వినడానికి మనసు సిద్ధపరచుకుంటూ ఈ ధ్యానాన్ని విందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, వందనాలు. మంటి పురుగును మరుగు చేసి మరుగయున్న సంగతులను బయలుపరిచి మహిమ పొందండి. ప్రభువా, ఇదివరకే చక్కటి పాటల ద్వారా మమ్మను సంధిస్తూ వచ్చా. ధ్యానాల ద్వారా కూడా మమ్మను సంధిస్తూ వచ్చావు. అవి భద్రం చేసుకొని మరొక పాఠాన్ని వినడానికి ఓపికను దయచేయమని. పరిశుద్ధాత్ముని కార్యం వాక్యము వింటూ ఉండగా చేయమని నన్ను మమ్మును నీ కృపా వాక్యమునకు అప్పగించుకుంటూ ఇవి దిద్దుబాటు కూడికలుగా, సిద్ధపాటు కూడికలుగా, బాగుపడే కూడికలుగా తీర్చిదిద్దుమని యేసుక్రీస్తు ప్రభు ద్వారానే స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ మధ్య కాలములో అక్కడక్కడ కూడికలకు వెళ్ళినప్పుడు ప్రసంగానికి ముందు కొన్ని మాటలు పలికిస్తూ ఉంటాను. బహుశా ఇంతకు ముందు వచ్చినప్పుడు పలికించానేమో, నాకు తెలియదు. మరలా జ్ఞాపకం చేస్తాను. అవేంటంటే, మనము బాగా వింటే బాగుపడతాం. చెప్పండి. బాగా వింటే బాగుపడతాం. బాగా వినకపోతే బాధపడతాం. చెప్పండి. బాగా వినకపోతే, బాగా వింటే చెప్పాలి, బాగుపడతాం. బాగా వినకపోతే బాధపడతాం. బాగుపడదామా, 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 బాధపడదామా? చెప్పండి. బాధతో వచ్చి కూర్చున్నావేమో, బాగుపడి వెళ్తావని దేవుడి కోడికలు ఏర్పాటు చేశాడు. ఎవరి బాధ వారికే తెలుసు. అయితే ప్రియులారా, మన బాధకు మందు దేవుని వాక్యం. బాగా వినాలి, బాగుపడాలి. 100 సమస్యలు మన కుటుంబంలో ఉండొచ్చు. 100 సమస్యలకు ఒకటే మాత్ర, అది దేవుని వాక్యం. ఆయన తన వాక్కును పంపి, అనగా తన వాక్యమును పంపి వారిని బాగు చేశాను. ఈ కూడికల్లో ఆయా దాసులను పంపి దేవుడు మన బాధలలో మనకు నెమ్మదినిచ్చి మనల్ని బాగు చేయాలని దేవుని ఉద్దేశం. కనుక బాగా విందాం, బాగుపడదాం. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట, చెవి గలవాడు వినుగాక.
కొన్ని బాధలు మన కుటుంబంలో ఎందుకు తీరలేదు ఇప్పటి వరకంటే నేను అనుకుంటాను మనకు బాగా వినే అలవాటు ఇంకా అబ్బలేదేమో. అది పరిశీలన చేసుకుందాం. బాగా విందాం, బాగుపడి వెళ్దాం. ఈ అంశము ఒక కుటుంబానికి సంబంధించింది. బేతనీ అనగానే మనకొక కుటుంబం గుర్తొస్తుంది. మార్తా, లాజరు, మరియా. ఇది ఆ ఇంటి కథ. అంతేకాదు, ఇది నీ ఇంటి కథ, నా ఇంటి కథ, మనందరి ఇండ్ల కథ. ఇంటింటికి ఒక కథ ఉంది. అయితే ఈ ఇంటికి కూడా ఒక కథ ఉంది. అయితే ఇంటి కథలో ప్రధాన నాయకుడు, కథానాయకుడు యేసుక్రీస్తు ప్రభు. అందుకని ఈ ఇంటి కథలో ఆయన ప్రధాన పాత్ర పోషిస్తుండగా ఆ ఇంటిలో గొప్ప కార్యాలు జరుగుతూ వచ్చాయి. కనుక ప్రియులారా, అమ్మలారా, ఇది నీ ఇంటి కథగా భావించి, నా ఇంటి కథగా భావించి, మన ఇంటిలో యేసుక్రీస్తు ప్రభు సన్నిధి ఉంటే ఆయన ఏం చేయగలడో ఈ 4 పాఠాల్లో నా వంతుగా వినిపించడానికి ప్రయత్నం చేస్తాను. బేతనియా మొదటి పాఠం. బేతనియా అంటే బేతనియా ఆతిథ్య స్థలం. ఈ వాక్య భాగములో ప్రధానంగా మార్తమ్మ మనకు కనబడుతుంది. చెప్పండి, ఎవరు? మార్తమ్మ గారు కనబడతారు. ఈమె గురించి ఒక 3 విషయాలు ఈ పాఠములో నేర్చుకుందాం. మార్త ఆహ్వానము, మొదటి మాట. రెండోది మార్త ఆలోచన, రెండో మాటది. మూడోది మార్త ఆందోళన. ఈ 3 మాటల కింద ఈ వాక్య భాగాన్ని విభజించుకొని దేవుని ఆత్మ సహాయంతో కొన్ని తలంపులు విందాం. దేవుని వాక్యములో నుండి దేవుని స్వరం వినగలము. You can hear the voice of God from the word of God. You can hear the voice of God from the written word of God. వ్రాయబడిన దేవుని వాక్యములో నుండి దేవుని మధుర స్వరాన్ని మనము వినగలము. ఈ పాఠములో మార్తమ్మ మనకు బాగా కనబడుతుంది. ఒక 3 విషయాలు. మొదటిది చెప్పండి, మార్త ఆహ్వానం. చదువుదామా? లూకా సువార్త 10వ అధ్యాయము 38వ వచనం. అంతటా వారు ప్రయాణమైపోవుచుండగా ఆయన ఒక గ్రామములో ప్రవేశించెను. మార్త అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఇది మార్త ఆహ్వానం. మార్త యేసుక్రీస్తు ప్రభువును, ఆయన వెంట ఉన్న శిష్యులను ఆపింది. ఆగండి, మీ ప్రయాణం ఆపండి. ఇక్కడ మనం చూస్తున్నాము, ప్రభు తన శిష్యులతో కలిసి
తన దారిలో ఆయన పోతున్నాడు, ఆ ఊరి గుండా పోతున్నాడు, బహుశా వీధి గుండా పోతున్నాడు, మార్తమ్మ ఇల్లు దాటుకుంటూ వెళ్తున్నాడేమో. ఆ విషయం మార్తమ్మ గ్రహించింది, పరిగెత్తుకొని వెళ్ళి ఆపింది. ప్రభువా, ఆగండి, మీ ప్రయాణం ఆపండి. ఎందుకమ్మా అని అంటే, మా ఇంట్లోకి రండి. ఇది ఆహ్వానం. షీ ఇన్వైటెడ్ జీసస్ ఇంటూ హర్ హోమ్. ఏ ఇంటిలోనైతే యేసు క్రీస్తు ప్రభు ఆహ్వానింపబడి, ఏ ఇంటిలోనైతే ఆయన పాదములు నిలబడతాయో, ఆ ఇంటిలో మార్పు మొదలవుతుంది. ఎప్పుడైతే ప్రభు వారు ఆ ఇంట్లో అడుగు పెట్టారో, ఆ ఇంట్లో మార్పు మొదలైంది. జీసస్ మేక్స్ ద డిఫరెన్స్. యేసు లేని గృహము ఎలా ఉంటుందో మనకు తెలుసు. యేసును కలిగిన గృహము ఎలా ఉంటుందో మనకు బాగా తెలుసు. కనుక ఈ మధ్యాహ్నం మరొకసారి చెక్ చేసుకుందాము. మన ఇంటిలో యేసు సన్నిధి సమృద్ధిగా ఉన్నదా అన్నది ఒక ప్రశ్న. ఆయన మన ఇల్లు దాటిపోతున్నాడేమో, ఆయన దాటిపోతున్నాడేమో. ఆయనను ఆపి, ఆయన ప్రయాణాన్ని ఆపి, ఆయనను మరలించుకొని నీ ఇంటిలోకి ఆహ్వానించిన అనుభవం. దేవుడు మర్యాదస్తుడు, సున్నితమైన మనస్సు గలవాడు. ఆహ్వానము లేనిదే నీ హృదయంలోకి రాలేడు, ఆహ్వానము లేనిదే నీ ఇంటిలోనికి రాలేడు. ప్రియులారా, ఆహ్వానం, ఆహ్వానం, ఆహ్వానం. అయితే ప్రియులారా, ఆనాడు భౌతికంగా యేసుక్రీస్తు ప్రభు కనబడ్డాడు, ఆయనను ఆహ్వానించింది, చేర్చుకుంది. ఈనాడు విశ్వాసముతో మనము ఆలోచిస్తే, మనల్ని దాటిపోతున్నాడేమో ప్రభు పసిగట్టాలి. మన ఇంటిని దాటిపోతున్నాడేమో యేసు ప్రభువారు పసిగట్టాలి. పసిగట్టి వాక్యరూపిగా, ఆత్మరూపిగా ఉన్న యేసుక్రీస్తు ప్రభువును ఆహ్వానించి మన ఇంటిలో చేర్చుకుంటే మనము ధన్యులము. ప్రాబ్లం ఏంటంటే, వెరీ ఆఫన్ వీ మిస్ God's presence in our hearts, in our homes. మన హృదయాలలో యేసయ్య సన్నిధిని మిస్ అయిపోతున్నాం. మన గృహాల్లో యేసుక్రీస్తు ప్రభు సన్నిధిని మిస్ అయిపోతున్నాం. ఆయన సంచారములను, ఆయన గమనాలను, ఆయన ప్రయాణాలను మనం పసిగట్టలేకపోతున్నాం. రండి, యోబు గ్రంథములో ఒక తలంపు చూద్దాం ప్రియులారా. యోబు గ్రంథము 9వ అధ్యాయం. ఎవరైనా మైకు ఉంటే అప్పుడప్పుడు చదివితే మంచిది, సహాయకరంగా మైక్ తీసుకొని. 9వ అధ్యాయము 11వ వచనం. యోబు గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనం. దయచేసి సహకరించండి. మైకు ఉంటే దయచేసి మైక్ ఉన్నవా, ఎవరైనా చదవచ్చు. రైట్, దగ్గర ఉన్నవా? రైట్, బాగా గమనించండి. ఇదిగో ఆయన నా సమీపమున గడిచిపోవచ్చున్నాడు గాని నేనాయనను కనుగొనలేను.
నా చేరువను పోవుచున్నాడు గాని ఆయన నాకు కనబడడు. ఇదిగో ఆయన నా సమీపముగా గడిచిపోవుచున్నాడు గాని నేను ఆయనను కనుగొనలేను. నా చేరువను పోవుచున్నాడు గాని ఆయన నాకు కనబడడు. యోబుకు కొంత మట్టుకు అర్థమైంది, సమీపంగా పోతున్నాడు, చేరువగా పోతున్నాడు కానీ కనుగొనలేకపోతున్నాను, ఆపలేకపోతున్నాను, ఆహ్వానించలేకపోతున్నాను, అడ్డుకోలేకపోతున్నాను, నా ఇంటిలోనికి ఆహ్వానించలేకపోతున్నాను. ఇదిగో ఆయన పోతున్నాడు. మార్తమ్మ ఆపింది ప్రియులారా. కనుక విశ్వాసముతో నేడు, ప్రభువా నన్ను దాటిపోవద్దు తండ్రి, నా ఇంటిని దాటిపోవద్దు ప్రభువా, నీవు లేని హృదయం అల్లకల్లోలం, నీవు లేని కుటుంబం అల్లకల్లోలం ప్రభువా, దాటిపోవద్దు. విశ్వాసముతో మనోనేత్రాలతో దేవుని గమనములను, దేవుని సంచారములను మనము పసిగట్టాలి. ఇలాంటిదే ఇంకొక అనుభవము ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయములో ఇర్మియా కూడా విలపిస్తూ ఇలాగన్నాడు ప్రియులారా. ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయం 8వ వచనం బాబు చదవండి. 8 ఇశ్రాయేలునకు ఆశ్రయుడా, కష్టకాలమున వారికి రక్షకుడా, మా దేశములో నీవేళ పరదేశీ వలె ఉన్నావు. ఏల రాత్రివేళను బస చేయుటకు గుడారము వేయు ప్రయాణిస్తుని వలె ఉన్నావు. భ్రమసి వాణి ఉన్న వలెను, రక్షింపలేని సూర్యుని వలెను నీవేళ ఉన్నావు. యెహోవా, నీవు మా మధ్య నున్నావే, మేము నీ పేరు పెట్టబడిన వారము, మమ్మును చేయి విడవకము. ఇర్మియా విలపిస్తూ ఉన్నాడు. నీవేళ పరదేశిగా ఉన్నావు మా దేశంలో, నీవేళ ప్రయాణస్తుని వలె ఉన్నావు మా దేశంలో, నీవేళ భ్రమసి ఉన్నావు మా దేశంలో, నీవేళ రక్షింపలేని శూరుని వలె ఉన్నావు మా దేశంలో. ప్రభువా, ఇది నీ దేశం, మేము నీ ప్రజలము, అయినా నువ్వేంటి మా దేశంలో పరదేశిలాగా తిరుగుతున్నావేంటి, ప్రయాణస్తునిలాగా వెళ్ళిపోతున్నావేంటి, రక్షింపలేని వానిగా ఉన్నావు. పరిస్థితులేంటో నీకు బాగా తెలుసు కదా. శత్రువులు చుట్టుముడుతున్నారు, ముట్టడి వేస్తున్నారు, దాడికి గురవుతున్నాం. మమ్మను చెరలోనికి తీసుకొని పోవడానికి సన్నాహాలు చేస్తుంటే నీ దేశంలో నీ ప్రజల మధ్య నువ్వేంటి ఇలా ఉన్నావు పరదేశిలాగా? రక్షింపలేవా మమ్మల్ని? చేతగాదా? ఇదేంటి భ్రమసి ఉన్నవాని వలె ఉంటావేంటి నువ్వు అని ఇర్మియా విలపిస్తున్నాడు. ప్రియులారా, దేవుని దేశం అది, దేవుని ప్రజల మధ్య దేవుని యొక్క స్టేటస్ చూడండి, స్థితి చూడండి. ఆయన నిస్సహాయునిగా ప్రజల మధ్య సంచరిస్తున్నాడు. దానికి కారణం ఏంటంటే ఇప్పుడు చదవండి 7వ వచనం. యెహోవా, మా తిరుగుబాటులు అనేకములు నీకు విరోధముగా మేము పాపము చేసితిమి, మా దోషములు మా మీద దోషారోపణ చేయుచున్నవి. చూసారా ప్రియులారా, వినండి. మన తిరుగుబాటులు, మన దోషములు, మన నిర్లక్ష్యం, మన లెక్కలేంతనం
భయము, భక్తి, విడిచినతనం, వీటన్నిటిని బట్టి దేవుడు మన మధ్య ఉన్నట్టున్నాడు కానీ ఆయన ప్రయాణస్తుని వలె ఉన్నాడు, పరదేశిలాగా ఉన్నాడు. ఏ ఇంట్లో కూడా పరదేశిని చేర్చుకోలేని స్థితి ఆ దేశములో కనబడుతుంది. పరదేశిగా వెళ్తున్నావే, నా ఇంటిలోనికి రా. ప్రయాణస్తునిగా వెళుతున్నావే, ఆగు, నా ఇంటిలోనికి రా అని ఆహ్వానించేవాడు ఒకడు కూడా లేకుండా పోయినాడు. దానికి కారణం ఏంటంటే తిరుగుబాటు స్వభావం. కనుక ప్రియులారా, జాగ్రత్త. దేవుని ప్రజలే దేవుని దేశంలో దేవుని ప్రవక్త అంతగా విలపించి వాక్యం చెప్తున్నా ఆ ప్రజలు తిరుగుబాటు చేసినందున దేవుడు నిస్సహాయుడైపోయినాడు. చాలాసార్లు మన జీవితంలో, మన కుటుంబాల్లో దేవుడు కార్యాలు చెయ్యలేకపోవడానికి చేతగాక కాదు కానీ ఆయనను నిస్సహాయునిగా మారుస్తున్నాం. మన తిరుగుబాట్లు అనేకములు ప్రియులారా. మన దేవుణ్ణి చేతగాని వానిగా మనమే చేస్తున్నాము. దేవునికి తెలుసు, ఇనుపనరం, మెడవంచరు, మాట వినరు, లోబడరు. అందుకే నేను నిస్సహాయున్నైపోతున్నా. శత్రువులు చుట్టుముట్టి, గట్టుకట్టి, అరికట్టి దేవుని ప్రజలను చీల్చి చెండాడుతున్న దేవుడు నిస్సహాయుడై చూస్తున్నాడు. కనుకమ్మలారా, ప్రియులారా, మెడవంచుదాం, లోబడదాం, మాట విందాం. పాటల్లో, వాక్యాల్లో ఆ తలంపులు వింటూ ఉన్నాం ప్రియులారా. మందిర సేవ క్రమంగా జరగాలన్నా, ఇంటిలో క్రమం ఉండాలన్నా ఆ సూత్రాలను మనం పాటించాల్సిందే. కనుక వ్యక్తిగతంగా, ప్రభువా నా తిరుగుబాట్లను క్షమించవా, నా దగ్గర ఆగిపో, నా ఇంటిలోనికి రా, ప్రేమతో ఆహ్వానిస్తున్నాను అని ఆయన పాదాలు పట్టుకుంటే, మెడ వంచితే, పశ్చాత్తాపడితే, పరదేశిగా మనల్ని దాటిపోతున్న ప్రభు ఆగి ఆయన మన ఇంటిలోనికి, హృదయంలోనికి వస్తాడు. ప్రియులారా, మార్తమ్మ ఆహ్వానించింది, యేసు ప్రభువారు ఆ ఇంటిలో అడుగుపెట్టాడు. దేవునికి స్తోత్రం. రెండో తలంపు మార్తమ్మ ఆలోచన. చెప్పండి, మార్తమ్మ ఆలోచన. యేసు ప్రభువారిని ఇంట్లో కూర్చోబెట్టింది. మనకు తెలుసు, ఆమె వంటింట్లోకి వెళ్ళింది, వంట గదిలోకి వెళ్ళింది. ఇది ఆమె ఆలోచన. ఏంటి? యేసు ప్రభు, ఆయన శిష్యులు ఇంకా వెంట ఎవరన్నా ఉన్నారేమో, వచ్చారు, వారికి మంచి ఆతిథ్యం ఇయ్యాలి నేను అని ఆమె ఆలోచన. అందుకే వాక్యములేముంది, 40వ వచనం, మార్త విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి. ఏమండి, ప్రభువును ఆహ్వానించింది, ఇంట్లో కూర్చోబెట్టుకుంది, పని మీద పడింది. ఒక విధంగా చెప్పాలంటే మార్తమ్మ పనిపోతూ. ఏం పోతండి? ఒక సంతోషం ఏంటంటే ఈమె సోమరిపోతు కాదు, అది చాలా సంతోషం. బేతేల్ సంఘాల్లో కూడా దాదాపు అందరూ పనిపోతులే.
ఇదో మంచి పోతు. ఏమ్మా, మంచి పోతు అని చెప్పి, సోమరి పోతు కంటే పనిపోతు మంచిదే కాదా చెప్పండి? మంచిది. అయితే ఇంకొక పోతు సంఘాల్లో కనపడుతుంది. అదేంటంటే నిద్రపోతు. ఏం పోతు ఇది? నిద్రపోతు. ఏమ్మా, నిద్రపోతు. కొంతమంది ప్రసంగం ప్రారంభం కాగానే నిద్రలోకి జారుకుంటారు. ప్రసంగం అయిపోగానే స్తోత్రం స్తోత్రం అని లేస్తారు. దేనికి స్తోత్రం అమ్మా బాబు? కమ్మగా నిద్రపోయినందుక? పోతును వెంట తెచ్చుకుంటారు. పోతు ఉంటే ఉండనివ్వండి, మందిరానికి తేవద్దు, మందిరానికి తేవద్దు. వినవలసిన సమయంలో నువ్వు నిద్రపోతున్నావంటే ఆ పోతు చెడ్డ పోతు ప్రియులారా, అది మంచిది కాదు. బాధాకరం ఏంటంటే కొంతమందికి ప్రసంగము అంటే నిద్ర మాత్రది. ఏంటండి? నిద్ర మాత్రేసినట్టు అన్నమాట. ఇక్కడ నిలబడి నిద్ర మాత్రేసినట్టు, ఇంకా అది వేస్తూనే 5-10 నిమిషాల్లో. కాకపోతే ప్రసంగికునికి ఒక ఊరట ఏంటంటే గురక బెటర్, అది అంతే చాలనుకుంటా. ఒక ఆయన ఇట్లే మొరపెట్టాడు, అమ్మా అయ్యా నిద్రపోతే పోండి కానీ గురక మాత్రం పెట్టొద్దు, ప్రసంగం జరగనివ్వండి. ఈ పోతులు మంచివా చెప్పండి? నేను ఒకసారి లెక్క పెట్టాను, మనలో ఎన్ని పోతులు ఉంటాయంటే సుమారుగా ఒక 25 పోతులు ఉన్నాయి. పొట్టేన్ల ఫారం అన్నమాట లోపలనే. అవి పెంచుకుంటా కొమ్ములు తిరిగిన పొట్టేన్లు అయిపోతాయి, కుమ్మేస్తూ ఉంటాయి మనల్ని. కనుక ప్రార్థన చేసుకోవాలి, ప్రభువా ఈ చెడ్డ పోతులను నాలో నుండి వెళ్ళగొట్టు నాయన, వెళ్ళగొట్టు, చెడ్డ పోతులను వెళ్ళగొట్టు తండ్రి, వెళ్ళగొట్టు తండ్రి. ఇది మంచి పోతులు కాదు. ఏమైనా చెబితే బాధపడతారు. ఏమండి, మంచి నిద్రపోతుంటే అన్న నా పేరెత్తి నా వైపు చూపించి చెప్పాడు, అసలు నేను వచ్చిందే అందుకు కదా. సిగ్గుపడాలి మనం. ఏమండి, నేను ఒక ప్రశ్న అడుగుతాను. వాక్యం వినబడుతున్న సమయంలో నిద్రపోతున్నామంటే అది పరిశుద్ధాత్మ ప్రభావమా లేక దురాత్మ ప్రభావమా చెప్పండి? అది పరిశుద్ధాత్మ, దురాత్మ చెప్పండి? దురాత్మ. యు ఆర్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద డెవిల్ అనేది గుర్తుపెట్టుకో. నేనైనా నిద్రపోతున్నానంటే ఇంకెవరి ప్రభావం కిందికి పోయాను? దురాత్మ ప్రభావం. బాధ లేదా? సిగ్గు లేదా? చురుకు లేదా? ఏమండి, ఇందాక చెప్పుకున్నాం, బాగా వింటే చెప్పాలి బాగుపడతాం. చూసారా, ఇంత ప్రయాసపడి ఇంత దూరం వచ్చి ఇక్కడ కూర్చొని వినకుండా చేస్తాడు సాతాను. తల్లి వినాలి అంటే మనం బాగుపడడం వానికి ఇష్టం లేదు, నేను బాగుపడడం వానికి ఇష్టం లేదు. అందుకనే సిద్ధ మనస్సు కలిగి రావాలి సంఘములోకి. విందురని నేను ఎవనితో మాటలాడుదును అంటాడు. వారు వినుటకు సంతోషము లేనివారు, వినుటకు మనస్సును సిద్ధపరచుకోరు. విందురని నేను ఎవరితో మాట్లాడు. కనుక సాధారణంగా సంఘంలో ప్రియులారా, ఒకవైపు ప్రభువు తన సేవకులను భారముతో నింపి వాక్యం వివరిస్తూ ఉండగా నువ్వు నిద్రపోతున్నావంటే నువ్వు నేరస్తునివి, నేరస్తురాలివి, నీ మీద కేసు పెట్టాలి. చూసారా, ప్రభువు మాట్లాడుతున్నాడు, బోధిస్తున్నాడు, నిద్రపోతున్నావు.
ఇట్ ఈజ్ ఎ క్రిమినల్ అఫెన్స్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. సరే, ఇక్కడ మార్తమ్మ మనలాగా సోమరిపోతు కాదు, మనలో కొందరిలాగా నిద్రపోతు కూడా కాదు. ఈమె కొంగొకపోతుంది. ఏంటిది? పనిపోతు. ప్రియులారా, ఇక్కడ మనం గమనిస్తే మార్తమ్మ చెడ్డ పనేం చేయట్లేదు. ఇక్కడ సాధ్యమైతే మనతో చెడ్డ క్రియలు చేయిస్తాడు సాతాను. సాధ్యం కాకపోతే ఏం చేస్తాడో తెలుసా? మంచి క్రియల్లోనే మనల్ని ముంచి ప్రభు సన్నిధికి దూరం చేస్తాడు. ఇప్పుడు మార్త ముందు రెండు ఉన్నాయి, ప్రభు వాక్యము, రెండోది పని. ప్రభు వాక్యం, పని. కూర్చొని వాక్యం చెప్తున్నాడు. ఈమె దేని మీద పడింది? పని మీద పడింది. మొత్తానికి మంచి పనులు పెట్టుకొని మంచి వాక్యం పోగొట్టుకుంది. పని ఒకవేళ ఈ పూట కాకపోతే రాత్రి చేసుకోవచ్చు, రేపు చేసుకోవచ్చు. కానీ ప్రభు ఆ రోజు ఆ ఇంట్లో ఉన్నాడు. తర్వాత భోంచేసి వెళ్ళిపోవచ్చు ఆయన. నా ప్రభు వెళ్ళిపోతాడు, వెళ్ళిపోయే లోపు ఆ వాక్యాన్ని నేను పట్టుకోవాలి. సరే, ఈ పని కొంచెం వాయిదా వేద్దాం అనే ధ్యాస లేకపోయింది ఆమెకి. ఇది మార్తమ్మ ఆలోచన. ప్రియులార జాగ్రత్త, మార్తమ్మ మంచి పని చేస్తోంది, కానీ మరియా ఉత్తమమైన పని చేస్తుంది. కనుక కొన్నిసార్లు పోటీ వస్తుంది. మంచిది ఉత్తమమైనది, మంచిది ఉత్తమమైనది. ఏమండి, ఉత్తమమైనది అందుబాటులో ఉన్నప్పుడు మంచిది పక్కన పెట్టాల్సిందే. వెన్ బెస్ట్ ఈజ్ అవైలబుల్, కీప్ ద గుడ్ అసైడ్. పక్కకు దోసేయి. ఉత్తమమైనది ఉత్తమమైనది. విస్తారమైన పనులు పెట్టుకుందంట ఆమె. పెట్టుకుంది. ఏమండి, ఓ సంగతి చెప్తాను. నువ్వు ఎంత సంసారం చేసినా నీ చింత తీరదో, నీ పని తరగదు. ఎంతైనా చేయండి, పని పుడుతూనే ఉంటుంది. ఆ చింత తీరదు, ఆ పని తరగదు. ఆమె మంచి పనుల మీద పడి ఉత్తమమైన దాన్ని ఆమె పోగొట్టుకుంటోంది ప్రియులారా. కానీ మరియా పనిని పక్కన పెట్టి ఉత్తమమైన దాన్ని ఏర్పరచు. వాక్యం ముఖ్యం, వాక్యం ప్రాముఖ్యం, ప్రభు సన్నిధి ముఖ్యం. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్. దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇద్దాం. వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘముగా వాక్యమే ముఖ్యం ప్రియులారా. వాక్యమే ముఖ్యం. అందుకే పెద్దలు, బైబిల్ పండితులు అంటూ ఉంటారు, వాక్యముతో ప్రారంభించండి, వాక్యముతో ముగించండి దినాన్ని. ప్రార్థనతో ప్రారంభించండి, ప్రార్థనతో ముగించండి. మన ఆలోచన పని మీదే పోతూ ఉంటుంది. ప్రభు మీదికి మళ్ళించుకుందాం. ఆ మాటకు వస్తే, పని చేసుకోవడానికి నీకు ఇంకా ఊపిరుంచిందెవరో? ప్రభువే. బలమిచ్చిందెవరో? ఆరోగ్యం ఇచ్చిందెవరు? దినానికి 24 గంటలు ఇచ్చిందెవరు? ఇంత ఆయన ఏర్పాటు చేస్తే కృతజ్ఞత లేదే? ఆయన సన్నిధిలో గడపమే, ఆయన సమయం ఆయనకి ఇవ్వమే. ఈ విషయంలో అందరికీ పరీక్షలే ఎదురవుతుంటాయి. సేవకులకు కూడా, మేము కూడా సేవలో మార్తమ్మలమైపోతూ ఉంటాం. సేవ 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 అని వెళ్తూ వ్యక్తిగతంగా దేవునితో గడపాల్సిన గొప్ప సమయాల్ని పోగొట్టుకుంటూ ఉంటాం. ప్రియులారా, ప్రభు సేవ కూడా ప్రభు స్థానాన్ని ఆక్రమించకూడదు. ఆక్రమిస్తే ప్రభు సేవ కూడా ఒక విగ్రహమే, అంతే. ఇట్ ఈజ్ అన్ ఐడల్. ఇది సేవకులకు, మాలాంటి వారికి పెను సవాలు. నేను కూడా ఒప్పుకుంటున్నాను. సేవలో చాలాసార్లు మార్తమ్మనైపోయాను, కానీ మరియమ్మలాగా ఆయన పాదాల దగ్గర సఫిషియంట్ టైం గడపలేకపోతున్నాను.
ప్రభువా నా చేత కావట్లేదు, నన్ను బ్యాలెన్స్ చెయ్యని చెప్పి నేను చాలా వేడుకుంటూ ఉన్నాను. మార్తమ్మ ఆలోచన సరైంది కాదు. ప్రభువుని ఇంట్లో కూర్చోబెట్టింది, ఆమె పనుల మీద పడింది. మార్తమ్మ ఆహ్వానం మంచిదే, కానీ మార్తమ్మ ఆలోచన మంచిది కాదు. మూడో విషయం ప్రియులారా, మార్తమ్మ ఆందోళన. ఆందోళన అంటే చింత, తొందర, వరి, యాంగ్జైటీ, తొందర 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 తొందర. చూసారా, అన్ని పనులు నెత్తినేసుకుంది. ఇక చింత మొదలైంది, టెన్షన్ మొదలైంది, పనులు జరగట్లేదు, పూర్తి కావట్లేదు. ఒకటి చేయబోయి ఒకటి చేస్తుంది, ఆ తొందరలో మర్చిపోతుంది. ఏమ్మా తొందర జాగ్రత్త, తొందరలో పనులు చేయొద్దు, ఒకటి పోయి ఒకటి అవుతుంది. మొన్న ఎక్కడో పల్లెటూరులో టీ పొడి అనుకొని ఎలకల పొడి వేసుకున్నారు, బాగా కలుపుకొని తాగినారు ఇద్దరు. ఆ ఇంట్లో కరెంటు పోయింది, ఇద్దరు తాగి చచ్చిపోయినారు. జాగ్రత్త, టీ పొడి బదులు ఎలకల పొడి వేసుకుంటావు. నేను ఒకసారి ఒక ఇంటికి వెళ్తే అన్నం పెట్టింది అమ్మాయి, తిన్నాక కొంచెం పెరుగు అన్నం పెట్టమ్మా అంటే ప్లేట్ తీసుకొని పోయింది, పెడతానని చెప్పి వేసింది, పెరుగు వేసింది, దాంట్లో ఉప్పు అని వేసింది, తెచ్చింది. నేను కలుపుకుంటున్నాను, కలుపుకుంటే పరిగెత్తుకుంటూ వచ్చి అయ్యగారు అని చెప్పి ప్లేట్ లాగింది. ఏందమ్మా ప్లేట్ లాగుతావు, నోటికాడి కూడు తీసేస్తావు అంటే పొరపాటు అయిపోయింది. అది ఏందమ్మా అని అంటే ఉప్పు వేయబోయి అని అంది. నా గుండె జారిపోయింది. ఏమేసినావమ్మా అంటే సర్ఫ్ పొడి వేసినానండి. ఇక అప్పుడు నాకు అనిపించింది, ఆఖరి నిమిషంలో దేవుడు కాపాడినాడమ్మా. ఒకవేళ నేను తిని ఉంటే ఆ సర్ఫ్ నా కడుపును ఉతికి ఆరేసేది. తొందర తొందర తొందర, విచారం తొందర తొందర, పనులు అవి సజావుగా నెరవేరవు ప్రియులారా. జాగ్రత్త, ఆందోళన. కనుక ఈ ఆందోళన ఎక్కువై ఏం చేసింది, ఆ ఇంట్లో చక్కగా వాక్యం వినబడుతుంది, ఉన్నవాళ్ళు జాగ్రత్తగా వింటున్నారు, మరియ కూర్చొని వింటుంది. ప్రసంగం సాగుతూ ఉండగా ప్రభువా అని అంతే, ప్రసంగం ఆగిపోయింది. ఆగిపోయిందే లేదా? ప్రభు ఇట్లా చూశాడు, అందరు ఇట్లా చూస్తున్నారు. ప్రసంగం ఆపింది ఎవరు? మార్త. ప్రభు ఇట్లా చూస్తున్నాడు, అందరు ఇట్లా చూస్తున్నారు. అప్పుడు అంటుంది, ప్రభువా అదిగో అమ్మాయి లేదు, ఎవరమ్మా? నీ పాదాల దగ్గర కూర్చుంది. పని దొంగ పిల్ల, పని దొంగ. నేను పని పోతైతే అమ్మాయి పని దొంగ, పంపించు, పని చేసుకోవాలి. ఇప్పుడు మార్త వాక్యము వినదు, విననివ్వదు. మంచి అమ్మాయే, వినదు, విననివ్వదు. కనుక ప్రియులారా, మనం వినాలి, ఇతరులు వినేట్లు కూడా వారిని ప్రోత్సహిస్తూ ఉండాలి. ఎవరన్నా మాట్లాడుకుంటుంటే ఇట్లని విను విను. ఎవరన్నా నీ పక్కన పోతుంటే కుమ్మేసి విను విను, లేవు నిద్రపోతా. అసలు యోనానే ఆ ఓడ నాయకుడు ఏమన్నాడు? ఓయి ఓయి అంటే మన రాయలసీమలో ఏంటి, బామార్దిని అంటాం ఓయి అని, అల్లుని అంటాం ఓయి అని. ఈ ప్రవక్త లేచి ఏమన్నావు? ఓయి. ఏం నీ బామార్దినే ఓయి అంటావు? నేను ప్రవక్తను అయితే కావచ్చులే, ప్రస్తుతానికి ఓయి. ఎందుకు అంత తెచ్చుకున్నాడంటే ఈయనేం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడు. ప్రార్థన చేయాల్సిన సమయంలో నిద్రపోతున్నాడు. ఈమె వాక్యం వినాల్సిన సమయంలో పనిలో పడింది. ఎప్పుడు ఏం చేయాలో అప్పుడు అవి చేయాలి. క్రమం అని విన్నాం ఇందాక.
ప్రభువుకు ప్రాధాన్యత ఇస్తే ఎప్పుడు ఏం చేయాలో అవి చేయిస్తాడు, ఎలా చేయాలో అవి చేయిస్తాడు, మన పనుల్లో సహాయపడతాడు. కనుక మధ్యలో రాయలసీమ బాంబు అన్నట్టు ప్రభువా అనేది అంతే, అందరూ అలర్ట్ అయిపోయినారు. ఏమ్మా అంటే, ఇదిగో అమ్మాయి పని దొంగ, పని వదిలేసి నీ దగ్గర కూర్చుంది, రమ్మని చెప్పు, ప్రభువుకు సలహా ఇస్తుంది. ప్రియులరా, ఇక్కడ మనం చూస్తాము మరియా ఏం మాట్లాడలేదు, కానీ మరియ పక్షంగా ప్రభువు మాట్లాడుతున్నాడు. కనుక కొన్నిసార్లు మనమే డిఫెండ్ చేసుకుందాం అనిపిస్తుంది, మనమే మాట్లాడుకుందాం అనిపిస్తుంది, మన కేసు మనమే వాదించుకుందాం అనిపిస్తుంది. కానీ మరియా మనకు మాదిరి చూపిస్తుంది. నేనేం తప్పు చేయట్లేదు కదక్క, సరే నువ్వు మంచి పని చేస్తున్నావు, నేను ఉత్తమమైంది చేస్తున్నాను, కనుక నేనేం తప్పు చేయట్లేదు, నేను నీకు సంజాయిషి ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు అని ఆ అమ్మాయి అలాగే కూర్చుంది. అప్పుడు ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రభు మరియ డిఫెన్స్లోకి వచ్చాడు, మరియ పక్షంగా మార్తమ్మతో వాదిస్తూ ఉన్నాడు. ఇప్పుడు రండి 41వ వచనం, బాబు చదువుతారా? 41 లూకా 10:41 మైక్ తీసుకోండి. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, గాని అవసరమైనది ఒక్కటే చాలు. అందుకు ప్రభు మార్తా మార్తా ఎన్నిసార్లు అన్నాడండి? 2 సార్లు. ఒకసారి అంటే సరిపోదా? మార్తా అంటే సరిపోదా? కానీ ఎన్నిసార్లు అన్నాడు? మార్తా మార్తా అంటే దాని అర్థం మార్తా మార్తా అదనమాట. నువ్వు ఒక హెడ్ఏక్ క్యాండిడేట్, తలనొప్పి మనిషి నువ్వు, మార్తా మార్తా. కొన్నిసార్లు అంటుండే, ఎన్నిసార్లు చెప్పినా వినవు కదరా నువ్వు, తల బాదుకుంటూ ఉంటారు తల్లులు పెద్దలు. ఎన్నిసార్లు చెప్పాలమ్మా నీకు, ఎన్నిసార్లు? మార్తా 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 2 సార్లు అన్నాడంటే ప్రభు విసిగిపోయినాడు. పేతురన్నను కూడా, సీమోను సీమోను, రే బాబు, అందరూ ఒక ప్రాబ్లం అయితే నువ్వు ఒక్కని ఒక ప్రాబ్లం రా సంఘంలో. సీమోను సీమోను, సంఘానికి ఒకడన్నా ఉంటాడు ఇలాంటోడు. ప్రభువుకు హెడ్ఏక్గా, సంఘ పెద్దలకు హెడ్ఏక్గా, తలనొప్పిగా, తలనొప్పి క్యాండిడేట్గా ఉంటారండి కొంతమంది. వారు బాగుపడరు, ఇతరులు బాగుపడేట్లు సహకరించరు. సంఘానికి ఒక గుది బండగా, సంఘానికి ఒక ముళ్ళుగా, సంఘానికి ఒక నీరసంగా, నిరుత్సాహంగా ఉంటారు. ప్రియులారా, మార్తా మార్తా. అప్పుడు ప్రభు అంటున్నాడు, మరి ఏం మాట్లాడట్లేదు, అది ఊరుకొందంతే. ప్రభు డిఫెన్స్లోకి దిగాడు. మార్తా మార్తా, నీవనేక పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒకటి. కనుక ఆ సమయంలో బాగా గమనించండి, అవసరం ఏంటంటే వాక్యం వినడం అంతే. అనవసరం పని అనవసరం అంతే. ఆ టైంలో అనవసరం. అది మంచి పనే కావచ్చు, అది అనవసరం, అది అనవసరం, అది అనవసరం. చూజ్ ద బెస్ట్. ఇది అవసరం. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకుంది. అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. మరియా ఎంత నెమ్మదిగా కూర్చుందండి ప్రభువు దగ్గర. ఆయన బోధ వింటోంది.
ఆయన వాక్యం వింటుంది. చాలా సంతోషం. ఈ కూడికల్లో మనం చేస్తున్న పని ఏంటి? మార్తమ్మ డ్యూటీ, మరియమ్మ డ్యూటీ? మరియమ్మ డ్యూటీ చేస్తున్నాం. అలాగని మార్తమ్మల అవసరం లేదంటారా? వాళ్ళు లేకపోతే మనం ఎట్లా తింటాము? నేను ఒక తలంపు ఏం చెప్తానంటే, ఇట్లాంటి కూడికల్లో మార్తమ్మలు ఉండాలి, మరియమ్మలు ఉండాలి. అయితే పని ఉన్నంత వరకు మార్తమ్మలాగా చేయాలి, వాక్యం సమయానికి మరియమ్మలాగా మారిపోవాలి, రూపాంతరము చెందాలి. వాక్యము టయానికల్లా పనులు ముగించాల్సిందే, అంతే. వాక్యం అనగానే వచ్చి కూర్చోవాలి. చాలాసార్లు ప్రియులారా, కూడికలు పెట్టేవారి కంటే, బాగా వినాలి, కూడికలకు వచ్చిపోయేవారే ఎక్కువ మేలు పొందిపోతారంతే. కూడికలు పెట్టేవారు మార్తములైపోయి ఉంటారు, మునిగి తేలుతూ ఉంటారు. వాక్య ప్రయోజనం వారు పోగొట్టుకుంటారు. కానీ ఎక్కడెక్కడి నుండో వస్తారు, బాగా వింటారు, బాగా నింపుకుంటారు, వెళ్ళిపోతారు. కానీ స్థానిక సంఘంలో బిడ్డలు పనుల మీద పడి వాక్యాన్ని దాన్ని పట్టుకోక నష్టపోతారు. కనుక ఇది స్థానిక సంఘానికి ఒక హెచ్చరిక ప్రియులారా, హెచ్చరిక. పనుల అవసరం, మార్తమ్మలాగా పనిచేయండి, కానీ వాక్యము టయానికి పని క్లోజ్, అంతే. వచ్చి కూర్చోండి, వచ్చి కూర్చోండి. వాక్యం ముఖ్యం, వాక్యం ప్రాముఖ్యం. ఒకసారి దైవజనులు పెద్ద ఆయన ఇట్లా కూడిక తర్వాత చర్చికి వచ్చాడంట, వెళ్ళాడంట. వెళితే ఆ ఇంట్లో ఆ అక్క మంచి మంచి వంటలు చేసి చక్కగా పెట్టింది. ఆయనకి ఎందుకో డౌట్ వచ్చి ప్రార్థన చేసి ఇక తిందామనుకో డౌట్ వచ్చి అన్నాడంట, అమ్మా ఇంతకు నువ్వు మీటింగ్కి వచ్చావా అని అడిగాడంట. అంటే ఆమె సంతోషంగా నవ్వుకుంటూ, లేదన్నా మీకు వంటలు చేస్తూ ఉంటిని అని, అంటే మెచ్చుకుంటాడేమో అని. ప్రియులారా, జరిగింది నేను విన్నాను. వెంటనే ఆయన నేను ఈ అన్నం తినలేనని చెప్పి వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయాడు. వంట కోసం నువ్వేం పోగొట్టుకున్నావు? వాక్యం పోగొట్టుకున్నావు. నేను కూడా ఇది నేర్చుకున్నాను. ఎక్కడన్నా వెళ్ళినప్పుడు అక్కలు అన్నలు వడ్డిస్తుంటే, ఇంతకు మీరు వాక్యం విన్నారా అని అడుగుతాను. వాక్యం విన్నారా అంటే విన్నామన్నంటే అయితే పెట్టండి, పెట్టండి. ప్రియులారా, ఎంత ఎంత మోసపోతున్నామో చూడండి. మార్తమ్మలాగా మోసపోతున్నాం. స్థానిక సంఘం మెలకువగా ఉండాలి. కూడికలు పెట్టిన వాళ్ళు ఎక్కువ లాభం పొందరు, వాళ్ళు కరిగిపోతారు ఆర్థికంగా. టైము, మనీ, ఎనర్జీ అంతా పోతుంది. వచ్చిన వాళ్ళు మాత్రం బలిసిపోయి వెళ్ళిపోతారు ఇంటికి, ఆత్మీయంగా, శారీరకంగా. అందులో బేతేలు వంటలు అంటే బ్రహ్మాండంగా ఉంటాయి. ఇటు వాక్యము, అటు భోజనాలు, 3 రోజులు పొటేన్లు మేసినట్టు మేసి బలంగా వెళ్ళిపోతారు. కానీ వీళ్ళు బక్కోళ్ళు అయిపోతారు. కనుక పనులు ఉన్నంత వరకు మార్తమ్మలాగా చేయాలి. పెద్దలు, అన్నగారు కొంచెం అది కూడా కవర్ చేసుకోవాలి. బాబు, వాక్యం టయానికి మాత్రం మీరు ఎక్కడ ఉండాలి? మందిరంలో ఉండాలి. అది ఏర్పరచుకోకపోతే దొరకదు. మరియా ఏర్పరచుకొనెను. షీ చూజ్ ద బెస్ట్. ఎన్నుకుంది, ఏర్పరచుకుంది, ప్రత్యేకించుకుంది. నేను ప్రభు పాదాల దగ్గర కూర్చోవాలి. పని అడ్డం వచ్చింది, దాన్ని అంతే, పక్కకు బా, నీది ఎప్పుడు ఉండేదే వ్యవహారం. నాకు ప్రభువు కావాలి, ఆయన వాక్యము కావాలి. మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంది. మార్తా, మార్తా,
ఎప్పుడైతే ప్రభు మరియ పక్షంగా మాట్లాడాడో మార్తమ్మ నోరు మూసుకుందంతే, ఇంకేం మాట్లాడు. కనుక ప్రభు తన వాక్యాన్ని కొనసాగించింటాడు. తర్వాత భోంచేసుకొని వెళ్ళిపోయింటాడు. అమ్మాయి, ఇంకొకసారి మీ ఇంటికి వచ్చినప్పుడు ఈ పొరపాటు జరగకూడదు, జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చి ప్రభు వెళ్ళిపోయింటాడు. అమలారా, ప్రియులారా, వివేకం కావాలి, జ్ఞానం కావాలి, మనకు సమయస్ఫూర్తి కావాలి. ఏది ఎప్పుడు ఎలా చేయాలి ఈ పాఠములో నేర్చుకుంటున్నాం. బేతనీయ ఆతిథ్య స్థలం. అందులో 3 విషయాలు. ఒకటి మార్తమ్మ ఆహ్వానము, రెండోది మార్తమ్మ ఆలోచన, మూడోది మార్తమ్మ ఆందోళన. ఇప్పుడు మనం ఏ బ్యాచో చెప్పండి? అటు మార్తమ్మ, ఇటు మరియమ్మ, ఇద్దరు ఎదురుగా ఉన్నారు. మనలో ఎక్కువ మంది మార్తమ్మకే మా ఓటు అన్నట్టున్నారు. ప్రియులారా, మార్తమ్మను ఈ విషయంలో హెచ్చరికగా తీసుకుందాం, మరియను మాదిరిగా తీసుకుందాము. ఉత్తమమైన వాటిని ముందు, అవసరమైన వాటిని ముందు పెట్టుకుంటే మిగిలినవన్నీ ఆటోమేటిక్గా క్రమంలోకి వస్తాయి. ఈ 3 విషయాలు గుర్తు తెచ్చుకొని మనం దిద్దుకుందాం. సంతోషకరమైన విషయం ఏంటంటే, ఇక్కడ ఈ గృహంలో మార్పు మొదలైంది. చెప్పండి, మార్పు మొదలైంది. ప్రభు యొక్క గద్దింపులు, ప్రభు పర్యటన ఆ ఇంట్లో ఉండటం వ్యర్థం కాలేదు. కానీ ప్రభు గమనించాడు, ఈ ఇంట్లో ఒక ఆర్డరు లేదు, ఒక క్రమము తప్పింది, దీన్ని సరిచేయాలి అని ఆయన సంకల్పించాడు. ఆ తర్వాత మళ్ళీ దాదాపు 8 సార్లు బేతనీయకు వచ్చాడు. వచ్చినప్పుడల్లా ఆ ఇంట్లో మార్పులు జరుగుతూ వచ్చాయి. మన కుటుంబాల్లో కూడా అలా ప్రభు మారుస్తూ, క్రమపరుస్తూ మన కుటుంబాలను చక్కబెట్టడానికి ఆయన సంకల్పించాడు. అయితే ఆయన మాటలు విని మనం దిద్దుకుందాం, సరిచేసుకుందాం, అవిధేయతను ఒప్పుకుందాం, తిరుగుబాటును ఒప్పుకుందాం, నిర్లక్ష్యాన్ని ఒప్పుకుందాం, రహస్య పాపాలను ప్రభు సన్నిధిలో ఒప్పుకొని ప్రభు శిలువ రక్తంలో కడగబడదాం. ప్రభువా, నన్ను, నా ఇంటిని ఇంకా మార్చండి అని వేడుకుందాం. దేవుడట్టి కార్యాలు మన కుటుంబాల్లో జరిగించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.